వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. మనుబోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 4వ రోజు సందర్భంగా మనుబోలు గ్రామ సాగునీటి సంఘం అధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లిల్లు తిరుగుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, రావుల అంకయ్య గౌడ్, మారంరెడ్డి రమణారెడ్డి, పరిమళ ప్రభాకర్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని బాగా వస్తున్నాయా? అన్నదాసుకి బాగా రేపు 20,000 ఇస్తారు, వాళ్ళు 13,000 ఇస్తారు. ఒకసారి సిలిండర్ ఫ్రీగా ఇస్తారు. నా పక్కన పండి ఈ శుభ పరిపాలనలో సంవత్సరం అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మనుబోలులో అర్జునవాడలో డోర్ టు డోర్ పాంప్లెట్ ఇస్తూ డోర్ టు డోర్ మనం అది కంప్యూటర్ ఆన్ చేసి కొడుతున్నాం. ఆ వటన ఇంటికి రోజుకి 50, 100 ప్రతి ఊరి తిరిగి కొడుతున్నాం. మంచి స్పందన వస్తుంది. వాళ్ళ పథకాలకి మా పథకాలకి తేడా ఏంటంటే వాళ్ళ తల్లికి వందనం మేము ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము, వాళ్ళు ఒక్క మందికి ఇచ్చారు. మేము 6 మంది ఉంటే 6 మందికి ఇచ్చాము, ముగ్గురు ఇచ్చారు, ఇద్దరికి ఇచ్చారు. వాళ్ళకి మాకు తేడా ఉంది. వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఒకటి రైతు సందర్భం పడుతుంది. మేము 20,000 ఇస్తున్నాం, వాళ్ళు కేంద్రంతో కలిపి 13,000 ఇచ్చారు. మేము 26,000 పెంచిస్తున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు బస్సులు లేడీస్ జిల్లా వరకు ఫ్రీకి ఇస్తున్నాం. వాళ్ళు ఇలా మేము ఇస్తున్నాం. అన్నదాత మధ్యాహ్నం భోజనం క్యాంటీన్లు పెడుతున్నారు. వాళ్ళు ఇలా మేము ఇస్తున్నాం. మా పరిపాలనకి వాళ్ళ పరిపాలనకి తేడా చూసుకోమంటే వాళ్ళ పరిపాలన అసలు ఈ పరిపాలన బాగా ఇస్తున్నారు. ఇంకా ఈఎస్ఐ కూడా ఇస్తే బాగుంటారు. మేము కూడా అవి కూడా వస్తాయి. ఈ పరిపాలన బాగుందని చంద్రబాబు నాయుడికి తిరగలేదు. మళ్ళీ ఇంకో నెక్స్ట్ పరిపాలనకు ఇచ్చేదాన్ని కూడా బ్రహ్మాండంగా ఆదేశాలతో ఏఎల్ సిద్ధంగా ఉన్నారు. సంవత్సరం అయినా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎలక్షన్ వచ్చినా కూడా చేసేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒకసారి సీఎం చేసేదానికి రెడీగా ఉన్నారు ప్రజలు. ఈరోజు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సుపరిపాలనలో భాగంగా సంవత్సరమైన శుభ సందర్భంలో ఈరోజు తొలిడుగు సుపరిపాలనలో తొలిడుగు భాగంగా ప్రతి ఇంటింటికి పోయి మన సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి అందిందా లేదని ప్రతి ఇంటికి పోయి ప్రచారిస్తున్నాం. అదే తల్లికి వందనం 15,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు, ఉచిత గ్యాసులు 3 సిలిండర్లు సంవత్సరానికి, అదేవిధంగా మెగా డిఎస్సి, ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు 6 హామీల్లో 4 హామీలు తీర్చడం జరిగింది. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది ఉన్నా మేము వాళ్ళ ఇంటింటికి పోయి తొలి అడుగు భాగంలో ప్రతి ఇంటికి పోయి మనం అడగడం జరుగుతుంది. ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. రాబో దినాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి ఆయన మళ్ళీ గెలిపించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రజలకు ఏ ఉన్నా, ఏ డౌట్లు ఉన్నా, ఏ సమస్యలున్నా మా దృష్టికి తీసుకురావాలి. మేము వెంటనే పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఈ కార్యక్రమాలన్నీ ప్రతి ఇంటికి పోయి మేము అక్కడ కాకుండా ప్రతి ఇంటికి పోయి వాళ్ళని పలకరించడం జరుగుతుంది. వాళ్ళ పలకరింపు బాగుంది, మంచి స్పందన ఉంది. ఈ పథకాలన్నీ బాగున్నాయని చెప్తున్నారు. అందువల్ల ఈ ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉందని సుపరిపాలనలో ఈ తొలి అడుగు భాగంలో మేము ఈరోజు 4వ రోజుగా ఈ మునుగోలులో జరగటం జరుగుతుంది. ఇంకా ఈ నెల రోజులు అదేవిధంగా ప్రతి ఇంటింటికి పోయి అందరి సమస్యలు తెలుసుకొని అందరికీ సేవ చేసేదానికి ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు.
గుడి బోర్డు ఉంది కదా, గుడి ఒకటి ఉంది, నువ్వు ఆ పక్క పోయి ఈ పక్కకి. కళ్యాణ వేణుగోత్సవ దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా పంట శ్రీనివాసరెడ్డి, వారి సతీమణి అపర్ణ గారు, వారి కుమారుడు వచ్చి ధనుష్ గారు, కుమార్తె పూజిత గారు అన్నదానంగా వ్యవహరించారు. బిడ్డల చదువు కోసం వాళ్ళు అన్నదానం చేస్తున్నారు కాబట్టి బిడ్డలు నూతన స్థితికి పోయి మంచి పేరు తెచ్చుకోవాలని వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అనుకోరుకుంటున్నారు. మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో సోమవారం రాత్రి శ్రీ విశ్వనాథ స్వామి వారికి వెంకయ్య స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పాశం నాగరాజు లావణ్య దంపతులు కుమార్తె పుష్పలు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी यत्पुरुषेण हविषाः देवा यज्ञवतन्वत वसन्तोस्य सत्तास्यान् परिदयः इति सप्तस्यमिदकृताः आस्यान् परिदयः इति सप्तस्यमिदकृताः देवाः अद्य सम्भूतमुख्य नमोर्चाय ब्राह्मणेर्चुं ब्राह्मं जनयन् स्वामी देवताभ्यो नमः. शूलपाणिये नमः खड्वांगिने नमः विष्णुल्लाह अष्टमूर्ते नमः अनेकात्मे नमः सात्विकाय नमः विग्रहाय नमः शास्त्राय नमः जय नमः नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर. देवकुनि प्रपराचितलिंगं कामदहन शिवेन सह मोदकाय लोकनाथाय కథ తీసుకోండి. వాగత్తాలు సంప్రోక్త వాగత్త ప్రతివత్తేజ కరత్యతరో భంతే स्वभावः नमस्ते ऋषिकेश सर्वेश्वर जगन्मयाः देवा ऐ जयमिध्वर भगवान महापुरुष पूर्व जगन्नाथ विष्णु प्रसिद्ध पुरुषोत्तम नमस्काराभिषेकम् प्राप्ति फलसिद्धि तमामि शतमिदं शतम्. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.